అబ్బబ్బ పోరడు ఏమున్నాడే అబ్బబ్బ పోరడు ఏమున్నాడే గారుల చిత్తోడు అబ్బబ్బ పోరడు ఏమున్నాడే పాట మనిషి Assalamualaikum. This is yours Triveni. Welcome to my YouTube channel TLJ. So friends, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి ఆవ పులిహోర విత్ ఎగ్ ఆమ్లెట్ కర్రీ, ఎగ్ దోస, చట్నీ, కీరా దోసకాయ, క్యారెట్. వావ్! మనమైతే లాస్ట్ టైము పులిహోర విత్ చికెన్ కర్రీ ఈటింగ్ ఛాలెంజ్ చేసినాం. ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఆవ పులిహోర అయితే ఈటింగ్ ఛాలెంజ్ చేస్తున్నాం కదా. క్రేజీ ఉంది అసలు. ఎంత బాగుందంటే టేస్ట్ అద్దరిపోయింది. మా ఇంట్లో అందరికీ నచ్చేసింది. నెక్స్ట్ టైం అయితే ఎప్పుడు వేసినా కానీ నార్మల్ పులిహోర కాకుండా ఇలాంటి ఆవ పులిహోర చేసుకొని తినండి. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎక్కడైనా వస్తుంది ఈ వీడియో కదా. నాకైతే చాలా ఫేవరెట్ అయిపోయింది. ఈరోజు ఫస్ట్ టైం చేసుకొని ఫస్ట్ టైం తినబోతున్నాం. ఎలా ఉందో మీకు టేస్ట్ అయితే చెప్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ మనకైతే ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ ని మొత్తం ఎవరైతే ఫస్ట్ తినేసి డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ ఉంది ఈరోజు ఛాలెంజ్ లో. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. మీకు ఇంకొక విషయం చెప్పాలి. మనం లాస్ట్ టైం పులిహోర విత్ చికెన్ కర్రీ ఈటింగ్ ఛాలెంజ్ చేసినామని చెప్పిన కదా. ఇంకా ఆ ఛాలెంజ్ ఎవరైనా చూడకపోతే పైన ఐ బటన్ మీద ఇస్తా చూడండి, లేకపోతే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తా. చూడండి వాళ్ళు ఉంటే ఫాస్ట్ గా వెళ్ళి చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. ఎగ్ దోస, ఎగ్ దోస, ఎగ్. సూపర్ ఉంది. సూపర్ ఉంది కదా. ఇవి నాటుకోడి గుడ్లతో చేసిన ఆమ్లెట్లా దోశ, ఎగ్ దోశ. Wow, amazing, zing zing. జకాస్. ఆవ పులిహోరన మజాక. సూపర్ ఉంది. ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే ఇంకా
సూపర్ ఉంది కదా. ఈ ఆమ్లెట్ నంచుకుని తింటే ఉంది ఇంకా. పచ్చిమిరపకాయ తిన్నా. డన్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఈ అమ్మాయి నేను విన్ అయినా అని తిట్టుకుంటున్నట్టుంది, అందుకే పొరవైంది నాకు. అమ్మయ్యా, ఈరోజు నేనే విన్ అవ్వాలనుకున్నా అయినా. కానీ ఆవ పులిహోర, ఎగ్ ఆమ్లెట్ కర్రీ అన్నీ కూడా స్పైసీ, అన్నీ సరిపోయినాయి. కానీ అవి రెండు మిక్స్ చేసుకునేసరికి మటలేసింది కొంచెం ఫుల్ స్పైస్ ఉంది. మళ్ళీ నేను ఎండు మిరపకాయ తిన్నా, ఇంకా మటలేస్తుంది. ఎట్లా చిన్న టేస్ట్? సూపర్ ఉంది. నేను గుడ్డు తినలే. నేనే విన్నాను గాయ్స్. లేదు నేను విన్నాను. సో ఫ్రెండ్స్, నేనైతే విన్ అయిపోయాను కాబట్టి మా చెల్లెకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇచ్చేద్దామా? ఇచ్చేయు, ఇంకేముంది. అంతేగా. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మా చెల్లెకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఇచ్చేద్దామా? అయ్యో వద్దమ్మా, పక్కన టీ కొట్టి పెట్టాను. ఇచ్చేద్దామా అంటుంది. ఆ పనిష్మెంట్ ఏంటో తెలుసా? క్రేజీ పనిష్మెంట్ చెప్తా చూడండి. ఫస్ట్ అయితే చెప్పు, ఏదో ఒకటి చెప్పు. చింతపండు ఉప్పులో కలిపి జామకాయ ఆకుంటది కదా, దాంట్లో పెట్టి పాన్ లాగా చుట్టి మా చెల్లె నోట్లో పెట్టాలి. అప్పుడు నములుతుంటే మా చెల్లె ఫేస్ లో వచ్చే ఎక్స్ప్రెషన్ చూస్తే ఉంటది చూడు, అబ్బా స్వర్గమే. ఆనందం పొంగి పొర్లుతుంది అప్పుడు మా చెల్లెని చూసి నాకు. ఓకే, పనిష్మెంట్ ఇచ్చేద్దాం. చూపిస్తా ఫస్ట్. డేంజర్ స్టైల్ పడితే అంతే ఉంటుంది. ఇదిగోండి,
చింతపండు, మీ ఉప్పు, ఇంత తింటే మీ జామకాయ ఆకు. అది ఎంత లేదమ్మీ, ఇక ఇట్లా కనబడుతుంది అంతే. 2 చిత్తలు ఉన్నాయి, చిట్టగా అయ్యో 2 పీసులు ఉన్నాయి. అది అనుకో. ఇదిగోండి చింతపండుని ఉప్పులో కలుపుతాం, ఆకులో పెట్టి చుట్టేద్దాం. నాకైతే నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయి. ఇదిగోండి చుట్టేసిన. నేనే పెడతాను అట్లా. నమ్ములు నమ్ములు అయ్యో బాగా పిల్లగా టేస్ట్ మంచిది కదా, నాకు తెలుసు. పండు ఇంత చింతపండు తింటుంటారా? వావ్, పండు ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా ఆనందంగా ఉంది. మింగ మింగ నమ్ములు ఆక అయిపోయిందా? మింగేసినవా? కనిపిస్తలేదు. అమ్మ పైన దాచిపెట్టినవేమో. పైన దాచిపెట్టింది, పైన ఉన్నది. దొంగ దొంగ నువ్వు, నేను కాదు. అబ్బా ఏమన్నా పనిష్మెంటా? ఎలా ఉంది చిన్న? పిల్లగా ఉన్నారు బాబు, కానీ పాన్ లాగా పెట్టించి చూసినాం అక్క. అదే మన టాలెంట్. శబాష్ 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 శబాష్. నేను కొట్టాను. శబాష్ 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 చేసినట్లేదు, అది కొట్టినట్టే ఉండదు. కొట్టడం అంటే ఎట్లా తెలుసా? వద్దులే వద్దులే చూపించదు. సో ఫ్రెండ్స్, మా చెల్లైతే పనిష్మెంట్ కంప్లీట్ చేసేసింది కాబట్టి ఇప్పుడు మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, మనమైతే రోజులాగే కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఉమాదేవి, హెల్తీ ఫుడ్ తినండి, ఆరోగ్యం కాపాడుకోండి, వెజిటేబుల్ సలాడ్. అక్క ఆల్మోస్ట్ అన్ని మనము హెల్దీ ఫుడ్డే తింటున్నాం. మీరు కూడా చూడొచ్చు, లాస్ట్ వీడియోస్ కూడా చూడండి, అన్ని హెల్దీ ఫుడ్డే ఉంటాయి, అన్ని ఇంట్లో చేసిన ఫుడ్డే. ఎందుకంటే మనం బయట ఫుడ్ మాకు పడట్లేదు, పడక కొన్ని రోజులు హెల్త్ కూడా బాగా లేకుండే. అప్పటి నుంచి మేమైతే అన్ని ఇంట్లోనే వేసుకుంటున్నాం, ఏ ఫుడ్ అయినా సరే. అవును కదా? అవును. సెకండ్ కామెంట్ వచ్చేసి వెంకట్ వినోద 7439, అక్క మీ వీడియోస్ చాలా బాగుంటాయి, నాకు హాయ్ చెప్పవా? హాయ్ వెంకట్ వినోద్ అక్క. హాయ్ వెంకట్ వినోద్ అక్క. థర్డ్ కామెంట్ వచ్చేసి లాల్ బాబా షేక్, మజ్జిగ అన్నంలో చేపలు తినరాదు సిస్టర్. ఈ కామెంట్ అయితే చాలా వచ్చింది, వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఇవే కామెంట్స్. అంటే కొందరికి చేపలు పడక హెల్త్ ఇష్యూస్, ఎలర్జీలు వస్తాయి, కాకపోతే మనకు అలాంటివి ఏం లేవు, మనం అన్ని తింటాం, మనకు ఎలాంటివి హెల్త్ ఇష్యూస్ రాలేవు. ఎందుకంటే మొన్న అప్లోడ్ చేసినాము, దాని తర్వాత మేము ఒక 2 days ఉన్నాం, మేము 2 days, మాకైతే ఎలాంటి ప్రాబ్లం రాలేదు. నీకు ఏమైనా వచ్చినాయా? లేదు, రాలేదు కదా? చూసిరా, మాకు ఎవరికి ఏం ప్రాబ్లం రాలేదు. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఫస్ట్ మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. See you in the next video. Bye bye. అబ్బబ్బ పోరడు ఏమున్నాడే, అబ్బబ్బ పోరడు ఏమున్నాడే, ఆ రింగుల జుట్టాడే, అబ్బబ్బ పోరడు ఏమున్నాడే, అబ్బబ్బ పోరడు ఏమున్నాడే. పాట మనిషి